అయితే ఇక్కడ చాలా మంది రైతులకు ఏం డౌట్ అంటే ఇగో 2 లక్షల కంటే పైనున్నల గురించి జరిగిన ముచ్చట ఏంటిదో నేను చెప్తా. 3 విడతలుగా రుణమాఫీ చేసిన తర్వాత వీళ్ళు చేస్తారా చెయ్యరా, ఇక అవుతుందో కాదో అని చెప్పి చాలామందికి అనుమానం ఉండే. అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ చూడండి ఒక్కసారి. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ 3 విడతలు అయినాయి కదా, ఈ 3 విడతలల్లా కాగానే మనకు ఏం చెప్పారంటే 2 లక్షల వరకు అని చెప్పి 3 విడతలలో కంప్లీట్ చేసినామని చెప్పి చెప్పుకున్నారు. సరే, ఇక వాళ్ళు రాజకీయంగా చేసుకోవాల్సినవి చేసుకున్నారు. కానీ ఇక్కడ 2 lakhs అబోవ్ గురించి ఫస్ట్ మనకి తుమ్మల నాగేశ్వరరావు ఒక మాట చెప్పిండు. ఈ తుమ్మల ఏమన్నాడు అంటే ఆనాడు మనందరికీ గుర్తున్నది, 2 లక్షల కంటే మీద ఉన్నోళ్ళపై కట్టేయండి, కట్టంగానే నేను ఏపిస్తా అని చెప్పిండు, పడిపోతాయి మీకు అని చెప్పిండు. ఓకే, దీంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సేమ్ ముచ్చట చెప్పిండు. 2 లక్షల కంటే పైన వాళ్ళు ఎవరు కూడా గాబరా పడద్దు, హైరాణ పడద్దు, కట్టిన మరుక్షణమే మీకు పడిపోతాయని చెప్పిండు. అందుకోసం ఈ 2 మాటల్ని కొంత అప్పుడు నమ్మిండ్రు. నమ్మడం వల్ల చాలామంది పోయి పైసలు కట్టేసి వచ్చారు. రూపాయి 2 రూపాయలు కాదు, లక్షలాది రూపాయలు కట్టేసి వచ్చారు బ్యాంకులకి. అయితే ఈ 2 లక్షలు కట్టిన తర్వాత మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు నోట్లోంచి ఒక మాట వచ్చిందయ్యా. ముఖ్యమంత్రి ఎప్పుడు అనలేడు, మళ్ళీ దాని గురించి అసలు దాని జాలే లేదు, దాని ముచ్చటే లేదు. కానీ తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నాడు అంటే మళ్ళా కొంతమంది రైతులు కలిసి ఆపితే అన్నటువంటి మాట, 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నోళ్ళు ఇప్పుడే కట్టకండి, కడితే మళ్ళా మేము కట్టి వెయిట్ చేస్తూ ఉన్నాం, మీకు ఎప్పుడు వేస్తామని చెప్పి మమ్మల్ని అడుగుతూ ఉంటారు, కాబట్టి ఇప్పుడే కట్టొద్దు, మేము చెప్పినప్పుడు కట్టండి అని చెప్పిండు అన్నాడు. అందుకోసం అని చెప్పి ఈ తుమ్మల మాటల దగ్గర ఇక అక్కడ తట్టుపడ్డారు అందరు కూడా ఇక్కడ అనుమానపడ్డారు. అరే మొదలేమో కట్టమని చెప్పారు, కడితే అవుతుందని చెప్పిండ్రు, మేమందరం పోయి కట్టేసినాం, మళ్ళీ వెంటనే మాట మార్చి కట్టొద్దు అని చెప్పగానే మరి ఎట్లా ఇది పరిస్థితి అని చెప్పేసి చాలామంది అనుమానపడ్డారు. ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. రైతులందరూ కూడా అనుమానం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇక ఇప్పుడే కట్టొద్దు అంటుండ్రు అన్నప్పుడు నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒకటే మాట చెప్పుకుంటూ వచ్చినా, ఇక్కడ ఖచ్చితంగా మనకు ఒక షెడ్యూల్ విడుదల చేస్తారు. ఆ షెడ్యూల్ ఏంటిదని కూడా చెప్పిన, 2 నుంచి 2.5 వరకు కొంత టైం ఇస్తారు, ఒక 15 రోజుల నెల రోజుల, 2.5 నుంచి అంటే మళ్ళీ 2 నుంచి ఇక 3 దాకా, కొంతమంది 3 లక్షల దాకా ఉంటాయి కదా, ఈ 3 లక్షల దాకా ఉన్న కొంత టైం ఇచ్చి 3 lakhs అబౌవ్ మేబీ ఇలా కొంచెం అటు ఇటుగా కూడా ఉండొచ్చు, బట్ నాకు ఉన్న సమాచారం ప్రకారము కొంత టైం ఇచ్చి కట్టుకోమని చెప్తారు. ఆల్రెడీ కట్టిన వాళ్ళకు కూడా మళ్ళీ అన్న ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ క్లియర్గా చెప్తా ఉన్నా, గతంలో కట్టిన వాళ్ళకి మళ్ళా మాకు ఎప్పుడు పడతాయి అన్నా అనేది ఎక్కువ అనుమానం ఉన్నది. వాళ్ళకి నేను క్లియర్గా చెప్తున్నా, మీరు కట్టిండ్రు కదా అని చెప్పి ఫస్ట్ మీకు పంపించరు, ఒకటేసారి 2 లక్షల కంటే పైన 2.5 వరకు ఉండి వాళ్ళు ఎవరైతే కట్టి రెడీగా ఒక్కసారి రిలీజ్ చేస్తారో వాళ్ళందరితో పాటు మీకు వస్తాయి. మీరు ఒకవేళ 2.5 దాటి ఉంటే కూడా అప్పుడే పడాయి మళ్ళీ అన్న, మళ్ళీ అక్కడ కూడా డౌట్ వస్తుంది వెంటనే మళ్ళీ అన్న 2.5 కంటే ఎక్కువ ఉండే నాది 280 ఉండే 80,000 కట్టేసినాక నాకు ఇంకా పల్లెమున్న 2 పైన ఉన్నోళ్ళకి పడ్డాయి కదా అంటే అది ఓన్లీ 250 దాకానే పడుతుంది. ఇది ఒకసారి మీరు క్లియర్గా కొన్నిసార్లు గమనించుకోండి, ప్రతిదాని దగ్గర అనుమాన పడద్దు, అన్నిట్లో మనం అనుమానంగా చూస్తే మనకు అంత అనుమానం అయిపోతుంది. అనుమాన పడద్దు, అపోహపడద్దు, ఉన్నకాడికి ఎట్లున్నది ఏమున్నది అని చూసుకొని పోతా ఉండాలి. అయితే ఇక్కడ కూడా 2.5 నుంచి 3 అని వచ్చినప్పుడే నీ 280 అవుతుంది అనేది మనం గ్రహించుకోవాలి. అంతేగాని తొందరపడి వాళ్ళకి పడిపోయింది నాకు వాళ్ళే ఇయ్యాలటికి కూడా 2 లక్షల కంటే పైన ఉన్న రైతులు చాలామంది అన్న మొన్న 2 లోపల చాలామందికి అయినాయి అని అంత క్లియర్గా చెప్పినాక కూడా అన్న నాది మొన్న కట్టినా కానీ 2 పైన ఉన్నది, నేను కట్టేస్తే ఇంత పడతలేదు నాది అంటే నీకు పడుతుందని ఎవ్వరన్నా చెప్పారా చెప్పండి? ఎక్కడన్నా వచ్చిందా ఆ సమాచారం? ఏ గైడ్లైన్స్లో నన్ను ఉందా? ఏ జర్నలిస్ట్ అన్న చెప్పిండా? 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకి ఒక్క రైతు కంటే ఒక్క రైతుకి రుణమాఫీ జరగలేదు, అసలు డబ్బులు పడలేదు. దానికి కారణం కూడా చెప్పిన, కంప్యూటర్లో డేటా తీసుకునేటప్పుడు బ్యాంకర్స్ డేటా పంపిస్తారు కదా, పంపించేటప్పుడు 0 to 2 lakhs అని పెడితే 2 లక్షలు అని పెడితే 1,99,999 మాత్రమే చూపిస్తుంది. 2 లక్షల రౌండ్ ఫిగర్ కూడా చూపెట్టది. దానికంటే ₹1 తక్కువకే డేటా ఇచ్చి పంపించేస్తుంది. అందుకోసమే వాళ్ళు పెట్టే ఆ 2 lakhs అనే స్లాబ్ ఏదైతే ఉందో అక్కడ ₹1 తేడాతో కూడా చాలా మందికి జరగలేదు, తెలుసా మీకు అది? సో అందుకే అట్లా పెట్టినప్పుడు మళ్ళీ ఈ 2 లక్షల కంటే మీద ఉన్న డేటా ఎట్లా పోయింది వాళ్ళకి? ఒక్కరిదంటే ఒక్కరిది పోదు. అండ్ ఎట్టి పరిస్థితులలో జరగలేదు. కొంతమందికి అన్న పైన కూడా జరిగింది అన్నదంట ఉత్తముచ్చారు, అది పైన ఎవరికి జరగలేదు. బ్యాంకులే చెప్పినాయి, ప్రభుత్వమే చెప్పింది 2 లక్షల లోపు మాత్రమే చేసినామని. కాబట్టి ఎవరు కూడా 2 లక్షల కంటే పైన ఫస్ట్ హైరాణ పడుడు బంద్ చేయండి, టెన్షన్ పడుడు ఊకోండి, మీకు జరుగుతుంది. జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.